హలో ఎవరీవన్. వెల్కమ్ టు వి మస్ట్ నో. ఈరోజు ఫ్యాక్ట్ నెంబర్ 1, ద ఏఐ టైపింగ్ బాట్. మనందరం ఆ ఫ్యాక్ట్ వినంగానే అవును నిజమే కదా అనుకుంటాం. మనం ఇంతకుముందు మిస్టేక్ టైప్ చేసి మెసేజ్ పంపితే ఆ మెసేజ్ అలానే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు దానంతట అదే ఆటో కరెక్ట్ రూపంలో లేదా సజెషన్స్ రూపంలో మనకి కనిపిస్తుంది. అంటే దీని అర్థం యెస్, మీరనుకున్నదే. నిజమే. మనకు తెలియకుండానే మనం ఏఐ టైపింగ్ బాట్‌ని యూజ్ చేస్తున్నాం. సో, మనం ఏం మెసేజెస్ పెడుతున్నామో కూడా ఏఐ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అది ఏఐ. ఎందుకంటే ఆయన జోగేంద్ర. ఫ్యాక్ట్ నంబర్ 2, ఇదొక సైకాలజీ ఫ్యాక్ట్. జాగ్రత్తగా వినండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ లేదా యూట్యూబ్‌లో కానీ ఎప్పుడైనా మీకు నచ్చిన వీడియోస్ ఒకే క్రియేటర్ దగ్గర నుండి వస్తూ ఉన్నా, మనకి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. నాకు పర్సనల్‌గా 'క్రాంతి మామ', 'కిమ్ మామ' మీద వీడియోస్ చేసినప్పుడు అండ్ 'అన్వేష్' అన్న వీడియోస్ కూడా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఓకే. బ్యాక్ టు ద పాయింట్. అలా మీకు కూడా అనిపిస్తే మీ బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అవుతున్నట్లు. అండ్ ఆ క్రియేటర్‌కి లైక్స్ ఎక్కువొచ్చినా, మనకి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతాం. దీనికి రీజన్ గూడా ఇదే. సో, మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 3, E20. ఈ మధ్య యూట్యూబ్‌లో, న్యూస్‌లో ఎక్కడ చూసినా ఇథనాల్ ఫ్యూయల్ అనేది బాగా వినిపిస్తుంది. అసలు E20 గోలేంటి భయ్యా అంటే, E20 సింపుల్‌గా చెప్పాలి అంటే 20% ఇథనాల్ అండ్ 80% పెట్రోల్ ఉంటుందన్నమాట. దీన్ని E20 అంటారు. ఈ E20 ఇష్యూ పక్కన పెడితే ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ముందుగా ప్రోస్. అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ అని ఎందుకంటున్నా అంటే, ఈ ఇథనాల్ అనేది షుగర్ కేన్, కార్న్, మొలాసెస్ నుంచి బయటికి తీస్తారు. మొలాసెస్ అంటే ఏం లేదు. షుగర్ కేన్ పిప్ అనమాట. సో, దీని నుంచి ఈ ఇథనాల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీనివల్ల అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 2, లో పొల్యూషన్. ఈ ఇథనాల్ పెట్రోల్‌లో యూజ్ చేయడం వల్ల రెగ్యులర్‌గా కంటే 40-60% పొల్యూషన్ అనేది తగ్గుతుంది. నంబర్ 3, ట్రేడింగ్ ఆఫ్ పెట్రోల్. సింపుల్‌గా చెప్పాలి అంటే బయట కంట్రీస్ నుంచి ఫ్యూయల్ రేట్ తగ్గుతుంది. ఎందుకంటే మన దగ్గర ఇథనాల్ ఓన్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి. కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్లే దీనికి గూడా 2 సైడ్స్ ఉన్నాయి. ద కాన్స్. ఈ ఇథనాల్ పెట్రోల్‌లో కలవడం వల్ల బైక్ యొక్క మైలేజ్ అనేది తగ్గుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఇథనాల్ పెట్రోల్‌లో కలపడం వల్ల మన ఇంజిన్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. ఎందుకంటే మన బైక్స్ ఇప్పటి వరకు పెట్రోల్ బేస్డ్ ఇంజిన్స్ కాబట్టి. న్యూ ఫ్యూయల్‌ని మనం వాడితే అది మన బైక్స్‌కి చాలా డేంజర్. లేదా ఈ ఇంజిన్ కంపెనీస్ అన్నీ కలిసి గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా చేస్తున్నాయా అనేది వేచి చూడాలి. ఫ్యాక్ట్ నంబర్ 4, ద యెల్లో రోడ్ అండర్ పసిఫిక్ ఓషన్. రీసెంట్ డేస్‌లో మనం ఓషన్స్ నుంచి చాలా వింత వింత సీన్స్ చూస్తూ ఉన్నాం. డూమ్స్‌డే ఫిష్ అని, టర్టిల్స్ బయటికి రావడం ఇలాంటివి చాలానే. అలానే సైంటిస్ట్‌లు డీప్ ఓషన్‌లో దాదాపు 3000 మీటర్స్ లోతున ఒక రోడ్‌ని కనిపెట్టారు. అది యెల్లోగా మరియు పట్టుకుంటే విరిగిపోయేలా ఉందంట. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇది అట్లాంటిస్‌కి రోడ్ అయ్యుండొచ్చని ముందుగా చెప్పారు. కానీ బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇది వోల్కానిక్ ఎరప్షన్ వల్ల నేచురల్‌గా ఫార్మ్ అయిన రోడ్ అని డిక్లేర్ చేశారు. నిజంగా సూపర్ కదా! నేచర్ ఫార్మ్స్ ఎ రోడ్. వినడానికి థ్రిల్లింగ్‌గా ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 5. ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు మీ బ్యాచ్‌లో బుర్ర లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది వాళ్ళ కోసమే. నార్మల్‌గా మన బ్రెయిన్ వెయిట్ ఎంతుంటుంది? మహా అయితే మన బాడీలో 2% ఉంటుంది. కానీ అదే బ్రెయిన్ 20% ఆఫ్ ద బాడీ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. మనం తిన్నా, కూర్చున్నా, నించున్నా, ఆఖరికి పడుకున్నా సరే మన బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ సూపర్ సూపర్ ఫ్యాక్ట్. ఇంతవరకు మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఆ నంబర్ కామెంట్ చేయండి. అలాగే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి భయ్యా. సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం.